నిజామాబాద్ జిల్లా బడా భీమ్గల్ గ్రామంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు అనర్హులకు కేటాయించారని గ్రామస్తులు తహసీల్దార్ ఆఫీస్ వద్ద ఆందోళన చేశారు. అంతేకాదు అమ్మా న్యూస్ కు తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఒంటరి మహిళలమైన తమకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వకుండా అర్హులైన వారికి ఇచ్చారని అనర్హులైన వారికి ఇచ్చారని వాపోయారు. తాము డబుల్ బెడ్రూమ్ల గురించి గ్రామ పంచాయతీలో దరఖాస్తు ఇచ్చినా అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఈ విషయంపై అమ్మా న్యూస్ తహసీల్దార్ శ్రీధర్ ని వివరణ కోరగా ఒంటరి మహిళలకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని నిబంధనలు లేవన్నారు. బాధితులు చెప్పినట్లు తాము బెడ్రూమ్ ఇళ్లను చెప్పలేదన్నారు. ఒంటరి మహిళలు కాబట్టి దీనిని మేము పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు. భూమి ఉన్నోళ్ళకు మళ్ళా ఇండ్లు ఉన్నోళ్ళకు సారు మళ్ళా ఫస్ట్ లిస్టులో అన్నకి వస్తుంది సారు, సెకండ్ లిస్టులో తమ్ముడికి వస్తుంది, అట్లా కొడుకు వస్తుంది, ఇంట్లో తల్లికి వస్తుంది సారు. ప్రతి ఒక్కళ్ళకు 3 ఇటాలు ఇచ్చినవి ఉన్నాయి సారు. మాకు ఒక్కటి లేదు సారు. మాకు కనీసం పింఛన్ లేదు సారు. మాకు కనీసం బియ్యం కార్డు లేదు సారు. మాకు ఏ ఉచితం వచ్చేట భూమిలే లేవు సారు. మాది ఘోరంగా ఉన్నది సార్ పరిస్థితి. భూమి ఉన్నోళ్ళకు మళ్ళా ఇండ్లు ఉన్నోళ్ళకు సారు మళ్ళా ఫస్ట్ లిస్టులో అన్నకి వస్తుంది సారు, సెకండ్ లిస్టులో తమ్ముడికి వస్తుంది, అట్లా కొడుకు వస్తుంది, ఇంట్లో తల్లికి వస్తుంది సారు. ప్రతి ఒక్కళ్ళకు 3 ఇటాలు ఇచ్చినవి ఉన్నాయి సారు. మాకు ఒక్కటి లేదు సారు. మాకు కనీసం పింఛన్ లేదు సారు. మాకు కనీసం బియ్యం కార్డు లేదు సారు. మాకు ఏ ఉచితం వచ్చే భూమిలే లేవు సారు. మాది ఘోరంగా ఉన్నది సార్ పరిస్థితి. భూమి ఉన్నోళ్ళకు మళ్ళా ఇండ్లు ఉన్నోళ్ళకు సారు మళ్ళా ఫస్ట్ లిస్టులో అన్నకి వస్తుంది సారు, సెకండ్ లిస్టులో తమ్ముడికి వస్తుంది, అట్లా కొడుకు వస్తుంది, ఇంట్లో తల్లికి వస్తుంది సారు. ప్రతి ఒక్కళ్ళకు 3 ఇటాలు ఇచ్చినవి ఉన్నాయి సారు. మాకు ఒక్కటి లేదు సారు. మాకు కనీసం పింఛన్ లేదు సారు. మాకు కనీసం బియ్యం కార్డు లేదు సారు. మాకు ఏ ఉచితం వచ్చే భూమిలే లేవు సారు.